రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంటును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో అస్మితా ఖేలో ఇండియా అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ 2024-25 టోర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు క్రీడారంగంలో ఆసక్తి కనబరుస్తూ రాణించడం అభినందనీయమన్నారు. నేటి తరం యువతలో ప్రతిభను గుర్తించి సరైన ప్రోత్సాహం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మహిళా క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రీడల ప్రారంభోత్సవంలో సింగరేణి ఏరియా జీఎం దేవేందర్, డివైజీఎం శ్యామ్ సుందర్ రావు, ఎంఆర్ఓ సతీష్ కుమార్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాల్గొన కాంగ్రెస్ నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, సాగర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఏడీఎఫ్ఏ వైస్ ప్రెసిడెంట్, క్రీడాకారులు, నిర్వాహకులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు సురేష్ గారిని వేదిక మీదకి రావాలనుకుంటున్నాను. జిఎం గారు, ఏసీపీ గారు కూడా పాల్గొనవలసింది. కోచ్, మేనేజర్, కెప్టెన్ దయచేసి వేదిక మీదకి వచ్చి మీ యొక్క చెక్ ఫుట్బాల్ ముఖ్య కారణమైనటువంటి బెల్లం శ్రీనివాస్ గారు, పీడి జెండా వెంకటాపూర్ వారిని బెల్లం శ్రీనివాస్ గారికి గౌరవ సన్మానం జరుగుతోంది ఎంపీ చేతుల మీదుగా. అదేవిధంగా ఫుట్బాల్ గారికి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ₹1,00,000 చెక్ వారు అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చాలా అదృష్టవంతులు. వారు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ గేమ్ ని ప్రోత్సహించడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ పాల్గొన గారు. రియలీ నీడ్ సచ్ గుడ్ ప్యాషనెట్ స్పోర్ట్స్ మెన్. వేదిక ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, స్టూడెంట్స్ కి, స్పోర్ట్స్ ఎంతోసియాస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో టోర్నమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి. నేను ఒకటే 2 పాయింట్స్ చెప్తాను. నేను మీ అందరికి తెలుసు, అందరు ఎడ్యుకేషన్ అని చెప్పి చాలా ప్రెషర్ పెడుతుంటారు. పిల్లలందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. మంచిగా చదువుకోండి అందరూ, కానీ చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది జీవితంలో చాలా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారానే విక్టరీ అండ్ లాస్ గురించి నేర్చుకుంటాము. స్పెషల్లీ గేమ్ లైక్ ఫుట్బాల్ లైక్ టీమ్ స్పిరిట్ అనేది నేర్చుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఒక గేమ్ లో విక్టరీ అన్నా ఓటమి అన్నా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కేవలం స్పోర్ట్స్ ద్వారానే మనం చిన్ననాటి నుంచి నేర్చుకోవచ్చు. ఈ టీమ్ స్పిరిట్ ఏదైతే మనం చిన్నప్పటికెళ్ళి బిల్డ్ చేసుకుంటామో అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. అది ప్రొఫెషనల్ కెరియర్లో కానివ్వండి, లేదా ఇప్పుడు పాలిటిక్స్లో కానివ్వండి, దేశం నడపాలన్నా కానివ్వండి, టీమ్ స్పిరిట్ లేకపోతే మనం ముందుకు సాగలేమని చెప్పి మనం గమనించాలి. పిల్లలందరికీ నా ఒకటే ఒక విజ్ఞప్తి, అడ్వైజ్, సజెషన్, మంచి చదువుతో స్పోర్ట్స్ అనేది జీవితకాలం అంతా మనతో ఉండాలి. ఎందుకంటే చాలా వరకు కాలేజ్ అయిపోయినాక చాలా మంది స్పోర్ట్స్ వదిలేస్తాము. నేను కూడా మా కాలేజ్కి, మా స్కూల్కి ఫుట్బాల్ టీము, క్రికెట్ టీంలో నేను ఆడే నాకు అవకాశం దక్కింది. ఇప్పుడు కూడా
మా సన్ ఇమ్మీడియట్లీ ఫుట్బాల్ ట్రైనింగ్ పంపిస్తే ఈజ్ ఆల్సో వెరీ యావెడ్ ఫుట్బాలర్. ఆయన కూడా ఫుట్బాల్ చాలా ఇష్టం. అంటే చిన్నప్పటికెళ్ళి ఆయన ట్రైనింగ్ చేస్తే పెద్ద అయినాక మంచిగా మీ లెక్క ప్లేయర్స్ అవ్వచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నా అభినందనలు. మీ అందరూ మంచిగా చదువుతో పాటు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అయ్యి ఒలింపిక్స్కి మన తెలంగాణ నుంచి మంచి ఒలింపిక్ ప్లేయర్స్ వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు క్రికెట్ టోర్నమెంట్లో కూడా చెప్పినాను. ఇప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్లో కూడా నేను ఖచ్చితంగా నా వంతు ఏ సహకారం అన్నా నేను ఇప్పుడే చెప్తుంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొన్ని ఫండ్లు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మీ స్టూడెంట్స్కి ఈ ఫుట్బాల్ స్పోర్ట్స్ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కేటాయించాలంటే ఖచ్చితంగా మేము చేస్తాము. మా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా పర్సనలీ నేను మీకు ఎంపీ ల్యాండ్స్ ద్వారా కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళొకసారి పిల్లలందరికీ నా అభినందనలు. ఒక్కసారి అందరు గట్టిగా జై హింద్, జై హింద్. శ్రమించడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే ఈ ఫుట్బాల్ అసోసియేషన్కి నా మిత్రుడు, నా బ్యాచ్మేట్ పురుషోత్తం రెడ్డి ప్రెసిడెంట్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలో పెడుతుందనే విషయం కూడా మనందరికీ చాలా ఒక మంచి అది న్యూస్ అవుతుంది. సో దయచేసి ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి. అందరూ దీనికి ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. దీన్ని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ గారు కూడా ఇప్పుడు ఆయన మన ఇండియా టీం తరఫున ఆడడం వల్ల ఆయన డైరెక్ట్ డిఎస్ పోస్ట్ ఇచ్చారు. ఇంకా చాలామందికి ఎంకరేజ్మెంట్గా ఇచ్చారు. చాలామంది ఈ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో చాలా రిజర్వేషన్స్ ఉంటాయి, అందరికీ తెలియదు. అందరికీ తెలియజెప్పి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్థానిక నాయకులు, పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.